మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు మనం పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు 38,000 మంది రైతులకు 25.5 కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక పైనటువంటి సోదరులు మరి ముఖ్యంగా నాయకులు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరిమణులు, ప్రజలందరికీ, పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆనాడు ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తూనే మేము ఏదైతే ఈ రాష్ట్రంలో రైతుల కోసం రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల కోసం అన్ని రకాలుగా వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సంవత్సరానికి 20,000 పెట్టుబడి నిధి కింద రైతులకు అందించే కార్యక్రమం, అటు కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, 7,000 మొదటి విడత ఇచ్చాం. రెండవ విడత కూడా ఈరోజు అదే కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, 14,000 రూపాయలు ఇప్పుడు ఈ 2 విడతలుగా కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. నీటికి భూగర్భ జలాలకు కొరత లేకుండా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికతో కూడా ముందుకు వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ విధంగా రైతులకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా అటుపక్క రాష్ట్రం పూర్తిగా కూడా మరి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం లేకపోయినా గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారం లేకపోయినా ఈ రోజు ఏదైతే మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి చేస్తా ఉన్నాయనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే విధంగా ఒక పక్క వ్యవసాయమే కాదు, ఇంకొక పక్క హార్టికల్చర్ కి సంబంధించి ఈ రోజు ఏదైతే మన ప్రాంతంలో ఎక్కువగా కూడా పాడి పశువులు కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, అదే విధంగా సెరికల్చర్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మనం పండించేటువంటి కమర్షియల్ క్రాప్స్ అంటే ఏవైతే కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు మనం పండిస్తా ఉన్నామో వాటికి సంబంధించి కూడా మనకు మార్కెట్ ఫెసిలిటీస్ కోసం ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్కెట్ యార్డును హైవేలో తీసుకురావాలని ఆ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ తేవాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం పూర్తిగా కూడా దాన్ని పడకేసింది. ఈ సంవత్సర కాలంలో దాన్ని కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తి చేసి త్వరలోనే ఒక మంచి మార్కెట్ యార్డ్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి తెస్తే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర తీసుకురావడానికి ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి కూడా వ్యాపారస్తులు ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా.